ఇలా ఫ్రెష్‌గా ఉన్న పొట్లకాయలతో చేసుకుంటే పెరుగు పచ్చడి మంచి రుచి వస్తదండి. చక్కగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కొంచెం ఆయిల్ ఏసుకొని మెంతులేసుకోండి. మెంతులు కంపల్సరీ వేసుకుంటేనే ఈ పచ్చడి మెంతి సువాసనతో బావుంటది. పెరుగు పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా కొంచెం మెంతులు వేస్తేనే బావుంటదండి. ఆరోగ్యానికి మంచిది. అలాగే సువాసన కూడా బావుంటది పచ్చడి. కొంచెం పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు చాలా తగ్గిచ్చేసుకోండి. ఎప్పుడు కూడా పెరుగు పచ్చళ్ళు కమ్మగా ఉంటేనే బావుంటది. మరీ ఘాటుగా ఉంటే బావుండదు. ఇక అది మీ ఇష్టం. కావాలంటే ఎక్కువేసుకోండి పచ్చిమిరపకాయలు. అలాగే మరి కొంచెం ఆయిల్ ఏసి, ఈ పొట్లకాయ ముక్కలు కొంచెం ఉప్పు ఏసేసి సన్న సెగ మీద మగ్గబెట్టుకోండి. ఆ సన్న సెగ ఉంటే పొట్లకాయలో ఉన్న తేమతోటే పొట్లకాయ ముక్కలన్నీ ఉడికిపోతాయి. ఎక్కువ నూనె ఎయ్యాల్సిన పని ఉండదండి. కొన్ని కూరలకు ఎలాగూ మనం ఎక్కువ ఎయ్యాల్సిన అవసరం ఉంటది నూనె. అలాంటి వాటికి ఎలాగూ తప్పదు. ఇలాంటి వాటికి మనం తగ్గించుకున్నా కూడా బానే ఉంటది ఆయిల్. అందుకని తగ్గిచ్చేసుకొని ట్రై చేయండి. ఆరోగ్యానికి మంచిది. చక్కగా టేస్ట్ ఏమీ తగ్గదండి ఆయిల్ తక్కువ వేయటం వలన. చూసారుగా ఇలా మగ్గిపోతే చాలు. లేత పొట్లకాయలైతే చక్కగా మగ్గిపోతాయి. ఇవన్నీ మనం ఇందాక వేయించి పెట్టుకున్నయన్నీ ఏసుకొని కొంచెం జీలకర్ర ఏసేసుకొని, వెల్లుల్లిపాయలు మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేయండి. పచ్చి కొబ్బరిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. కొంచెం పచ్చి కొబ్బరి ఎక్కువైనా కూడా బానే ఉంటది. టేస్ట్ చాలా బావుంటది. పెరుగు, పచ్చి కొబ్బరి మంచి కాంబినేషను. 2 స్పూన్లు పెరుగేసి కొంచెం మిక్సీ తిరగాలి కాబట్టి 2 స్పూన్లేసి ఇలా కచ్చా బచ్చాగా ఈ ముద్దని రెడీ చేసుకొని, ఈ చల్లారి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల మీద ఇవన్నీ ఏసేసుకుంటమే అండి. అంతే. ఈ మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి తురుము మొత్తం అన్నీ పచ్చిమిరపకాయ ముద్ద ఇవన్నీ కలిపాం కదా! అదంతా ఏసేసుకొని, ఇప్పుడు చక్కగా చిక్కటి పెరుగు ఉంటే బావుంటది. పులుపు, తీపి లేకుండా మధ్యస్థంగా ఉన్న పెరుగైతే బావుంటది. కొంచెం ఉప్పు పడుతుందని ఏసాను. మీరు చూసి ఏసుకోండి ఉప్పు. అలాగే క్రంచీగా ఉంటదని చెప్పి పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఏయటం జరిగింది. అది మీరు కావాలంటే ఏసుకోండి. లేకపోతే లేదు. పచ్చి ముక్కలతో బావుంటదండి. కొత్తిమీర అవన్నీ ఏసేస్తే చాలా టేస్టీగా ఉంటది. అలాగే అన్నిటికి మళ్ళీ పోపుకి కూడా చాలా తక్కువ నూనె ఏసుకుంటే సరిపోద్ది. ఇంగువ ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ బావుంటది. మీరు కావాలంటే ఏసుకోండి. లేకపోతే స్కిప్ చేయండి. చల్లారిపోయిన తర్వాత కొంచెం పసుపేయండి. పొయ్యి మీద ఉన్నప్పుడు పసుపేయొద్దు. నల్లగా అయిపోతది. మాడిపోద్ది. ఇప్పుడు ఇది చల్లారబెట్టుకొని దీనిలో కలిపేసుకోవటమే అంతే. భలే టేస్టీగా ఉంటదండి. కొంతమందయితే ఆవ పెట్టుకొని చేస్తారు. అది కూడా బావుంటది. అదో రకమైన టేస్ట్‌తో. ఇది చాలా బావుంటది. ఇవన్నీ ఇలాగే ఏసి ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతది. చపాతీలోకి, మామూలు రైస్‌లోకి, పుల్కా దేనిలోకైనా సరే చాలా సూపర్‌గా ఉంటది ఈ పొట్లకాయ పచ్చడి.